ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక. మరొక మేల్కొల్పు ప్రార్థన సహవాసంలో మీ యొక్క ఆత్మీయ స్థితిని మరింతగా ప్రభువులో బలపరచుట కొరకై దేవునికి రాయబారిగా, దేవునికి సేవకునిగా నా బాధ్యత ఉంటూ ఉండగా మరొక బాధ్యత కలిగిన వాడిగా మరొక ఉదయకాల సమయంలో మిమ్మల్ని పలకరించడానికి మీ ముందుకు వస్తున్నా. మేల్కొల్పు ప్రార్థన, మేల్కొల్పు అనేది నిద్రపోతున్న వారిని మేల్కొల్పు అంటారు, లేదా నిద్రపోతున్న వాడిని లేపడాన్ని, ఆ నిద్రలో నుంచి లేపడాన్ని వాడిని మేల్కొల్పడం అంటారు. లేదా వాడు చేసే పనుల మీద వాడికి స్పృహ లేదు, వాడు చేసే పనుల మీద వాడికి శ్రద్ధ లేదు, అజాగ్రత్తగా స్పృహ లేకుండా పనిచేస్తున్నాడు అనుకోండి, వాడిని మేల్కొల్పి నువ్వు చేస్తున్నటువంటి పని సరిగ్గా చేయరా, నీ పని మీద ధ్యాస పెట్టరా, నీ పని మీద మనసు పెట్టరా అని చెప్తాం. ఎందుకంటే వాడు పని చేస్తున్నాడు కానీ వాడు ధ్యాసలో లేడు. నిద్రావస్థలో ఆ పని చేయడం వలన వాడికి ఆ పని మీద శ్రద్ధ ఉండదు, అంతేకాదు ఆశించిన ఫలితాలు సాధించలేడు. అలాంటి వాడికి ఖచ్చితంగా మేల్కొల్పు అవసరం. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క స్థితిగతులను చూస్తే చాలా మందికి స్పృహ లేకుండా, బాధ్యత లేకుండా, సెన్స్ లేకుండా బ్రతికేస్తూ ఉంటారు. ఇవి మన చుట్టూ తరచుగా మనం చూస్తూ ఉంటాం. మన పక్కన ఉన్నవాడు ఎంత ఇబ్బంది పడినా దాని గురించి వీడికి స్పృహ ఉండదు, సెన్స్ ఉండదు. వాడు ఎలా బ్రతికేలో అలా బ్రతికేస్తూ ఉంటాడు. గమనించినట్లయితే అది చిన్నపాటి రోడ్ క్రాస్ చేసే సిగ్నల్ దగ్గర నుండి మనము త్రోవలో వెళ్ళే క్రమంలో, వాహనాన్ని నడిపించే క్రమంలో, లేకుంటే ఒక షాపింగ్ మాల్ దగ్గర ఆ షాపింగ్ కోసం వెళ్ళినప్పుడు ఇలాంటి వారు తారసపడుతూ ఉంటారు. మనకి ఈ స్పృహ లేని వారికి ఏ మాత్రం కూడా సెన్స్ ఉండదు. అలాంటి వారికి మేల్కొల్పు అవసరం. ఈ స్పృహ లేని వారికి, సెన్స్ లేని వారికి. ఇక అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏమిటంటే, సత్యమును తెలుసుకోలేనటువంటి అజ్ఞానపు స్థితి కలిగిన వారికి మేల్కొల్పు అవసరం. వారు ఎంతటి వారైనా సత్యమును తెలుసుకోలేకపోతే గనక, ఎంతటి వారైనా సత్యమును గ్రహించలేకపోతే వారు నిద్రావస్థలో ఉన్నట్టే, వారు మత్తులై ఉన్నట్టే, వారు ఏ విధమైనటువంటి స్పృహ లేకుండా జీవించేస్తున్నట్టే లెక్క. ఆ స్పృహ నాకు కావాలి, లేదా ఆ యొక్క స్పర్శ నాకు కావాలి, లేదా మేల్కొల్పు నాకు కావాలి, ఆ సెన్స్ నేను కలిగి ఉండాలనే ఉద్దేశంతో అనుకుంటా పిలాతు, నీవు దేవుని యొక్క యూదుల రాజువా, దేవుని యొక్క కుమారుడువా అని ప్రశ్నిస్తూ ఉంటాడు. అంటే తెలుసుకోవాలని. అంటే అప్పటి వరకు ఆ రాజుకి ఆ స్పృహ లేదు. వీరు ఆరోపించినటువంటి ఆరోపణలను బేస్ చేసుకుని యేసయ్య వారిని అడుగుతారు. యేసయ్య వారు నీవు అన్నట్టుగా అని ప్రత్యుత్తరం ఇస్తారు. ఈ పిలాతు దాన్ని తెలుసుకోవడం కోసం చాలా ఓర్పుతో లేదా సహనముతో రాజు అయింది కూడా సత్యమును తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు. చివరికి ఈ నిరపరాధుని యొక్క రక్తం యొక్క దోషము నా మీదకి రాకుండా ఉండునట్లు అని తన యొక్క చేతులను శుభ్రపరుచుకుని తీర్పునిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఇతడు సత్యమును తెలుసుకున్నాడు. ఇతడు కూడా ఏమని నిర్ధారిస్తున్నాడంటే నిరపరాధి అని నిర్ధారిస్తున్నాడు. ఈ నిరపరాధిని యొక్క రక్తము చిందింపబడడం అనేది అది దోషము. ఆ దోషము నా మీదకి రాకూడదు అంటున్నాడు. అంటే అప్పటి వరకు మేల్కొల్పు లేనివాడు మేల్కొని సత్యమును తెలుసుకుని తన యొక్క చేతులను కడుక్కుంటున్నాడు. ప్రియ సహోదరుడా, ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మన చుట్టూ ఇలా స్పృహ లేకుండా చాలా మంది బ్రతికేస్తున్నారు. వారు ఉన్నత అధికారుల దగ్గర నుండి చిన్న అధికారుల వరకు, ధనవంతుల దగ్గర నుండి
కడు పేద వరకు, మరి ఉన్నత నాయకుల దగ్గర నుండి చోటా మోటా నాయకుల వరకు అందరూ కూడా ఇలాంటి స్పృహ లేకుండానే మరి బ్రతికేస్తున్నటువంటి వారు ఉన్నారు. మేల్కొల్పు లేనటువంటి అనుభవం, మేల్కొల్పు లేనటువంటి జీవితాలు, మేల్కొల్పు అంటే గ్రహింపు లేనటువంటి స్థితి. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఈ మేల్కొల్పు మరి అందరికీ అవసరం, అందరికీ అవసరం. అందుకని మొదటగా మరి ఈ యొక్క మేల్కొల్పు ప్రార్థన వీక్షకుల్ని నేను మేల్కొల్పగలిగితే వారి ద్వారా మరి కొంతమంది మేల్కొల్పబడతారని నా ఉద్దేశం. నా యొక్క పర్సనల్ లేదా వ్యక్తిగత జీవితంలో తారసపడినటువంటి వారిని కూడా నేను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుని వారిని మేల్కొల్పడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఆ స్పృహలోనికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తుంటాను. మరి చాలామంది నా యొక్క మాటలు విన్న తర్వాత ఆ స్పృహలోనికి రావడానికి ఇష్టపడిన వారు ఉన్నారు. ఆ సెన్స్లో ఆలోచన చేయడానికి మనసు పెట్టిన వారు ఉన్నారు. సత్యమును తెలుసుకునే ప్రయత్నం చేసిన వారు ఉన్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇంతటి బాధ్యత మనందరి మీద ఉంటూ ఉండగా నీవు ఎలా నిద్రపోతావు? ఎలా స్పృహ లేకుండా ఉంటావు? ఎలా మత్తులో ఉంటావు? ఎలా ప్రియ సహోదరుడా సహోదరి, ఇక నుండైనా నీ భుజముల మీద ఉంచబడినటువంటి ఈ యొక్క బాధ్యతను ఎరిగి ప్రభు సన్నిధిలో అనేక మందిని మేల్కొల్పడానికి, సెన్స్లోనికి నడిపించడానికి మొదటిగా నీవు ఆ స్పృహలోనికి రా. దేవుడు నిన్ను బలముగా వాడుకుంటాడు, బలముగా నిన్ను నడిపిస్తాడు, మెండుగా ఆశీర్వదిస్తాడు. అందులో ఏ విధమైనటువంటి సందేహం ఉంది. కాబట్టి ఒక చక్కటి తీర్మానంతో ప్రభు సన్నిధికి రా. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృపగలన దేవా, ఈ ఉదయకాల్ప మేల్కొల్పు ప్రార్థన ద్వారా ఇదిగో నీ బిడ్డలను నీ మాటల ద్వారా మీరు సంధిస్తున్నందుకే స్తోత్ర. ఇదిగో ప్రభా, ఈ మేల్కొల్పులో ఈ యొక్క స్పృహలో లేకపోవడం వలన అనేక మంది నిరర్థకమైనటువంటి జీవితాన్ని గడిపేస్తున్నారు. అయా, ఏ విధమైనటువంటి సెన్స్ లేకుండా బ్రతికేస్తున్న వారు ఉన్నారు. ఇదిగో ప్రభా, మరి ఇలాంటి స్పృహలోనికి నడిపించవలసిన బాధ్యత, ఈ మేల్కొలుపులోనికి నడిపించవలసిన బాధ్యత మా అందరి మీద ఉంటూ ఉండగా దేవా సహాయం దయచేయండి. ఈ బాధ్యతలు నిలబడుటకు ఒక చక్కటి తీర్మానములో మేము ఉండటకు సహాయం దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి. వారి యొక్క జీవితాల్లో మేలుకరమైన ఆనవాలను కనపరచండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నామని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.